ముదిరాజ్ కమ్యూనిటీని బీసీ డి నుండి ఏలోకి మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కుందేళ్ల శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయ ఆవరణలో ప్రపంచ మత్స్యకార 11వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని జెండాను ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఉచిత చేప పిల్లను పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. గీత నేతన్నల మాదిరిగానే మత్స్యకారులకు కూడా ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కుందేళ్ల శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కుందేళ్ల తిరుపతి, ఉపాధ్యక్షుడు కుందేళ్ల లచ్చయ్య, కార్యవర్గ సభ్యులు జట్టి సంపత్, కుందేళ్ల కనకయ్య, కుందేళ్ల తిరుపతి, జట్టి దినేష్, కుందేళ్ల మహేష్, కుందేళ్ల సంపత్, కుందేళ్ల వెంకటేశం, జట్టి వెంకటేశం, కుందేళ్ల స్వామి, గీకురు శంకర్, కాంప్రెషర్ సంపత్ పలువురు పాల్గొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మరి గర్రెపల్లిలో మా ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులందరూ కూడా గర్రెపల్లిలో మరి ఘనంగా వేడుకలు జరుపుకొని మరి జెండా ఎత్తడం జరిగింది. మరి ఈ వాస్తవానికి ఇది 11వ వార్షికోత్సవ వేడుకలు మా ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పుట్టి 11వ వార్షిక సంవత్సరం జరుపుకుంటున్నాం ఈరోజు. మరి వాస్తవానికి ప్రభుత్వాలు కూడా వాస్తవానికి ఎప్పటి నుంచో చిరకాల కోరిక. ప్రభుత్వాలు కూడా వాస్తవానికి మాకు విద్యాపరంగా అని, ఉద్యోగపరంగా అని, రాజకీయంగా పరంగా అని బీసీ డి నుంచి బీసీ ఏలోకి రావాలని చెప్పేసి మా చిరకాల స్వప్నం. పిల్లలకు ర్యాంక్ వచ్చినా కానీ మరి సీట్లు వచ్చే పరిస్థితి లేదు. మరి ఒకవేళ మార్కులు వచ్చినా జాబ్ వచ్చే పరిస్థితి లేదు. మేము రిజర్వేషన్ పరంగా వాస్తవానికి రావు రెడ్డి కులంలో ఉన్నట్టు మాది బీసీడీలో ఉన్నాం. కాబట్టి ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కొంచెం చూపు మళ్లించి వాస్తవానికి మమ్మల్ని బీసీడీ నుంచి బీసీఏలో వేయాలని చెప్పేసి మా చిరకాల స్వప్నం, మా యొక్క డిమాండ్. ఉచిత చేప పిల్ల అనేది ఆగస్టు మాసంలో పోయాలి. ఇవాళ ఆగస్టు పోయి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్కి వచ్చింది. మరి వాస్తవానికి పాత కాంట్రాక్టర్లే కూడా వాస్తవానికి వాళ్ళు కోర్టుకు పోకపోయినా వాస్తవానికి ఇప్పటివరకు బిల్లులు వాళ్ళలేదు. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగానైతే ఉచిత చేప పిల్లలు అందించిందో అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మరి వాస్తవానికి మమ్మల్ని పెద్ద చూపు చూసి మాకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఈ చేపలను కూడా హాస్టల్లో కానీ మరియు స్కూళ్ళల్లో కానీ మరియు జైల్లో కానీ ఎక్కడైతే తినే ఆహారం ఉంటుందో 100% చికెన్, మటన్లు అవాయిడ్ చేయమంటారు డాక్టర్లు. 100% ఈ చేపలు తింటే పూర్తి ఆరోగ్యం, ఒమేగా 3, విటమిన్ ఏ, ఇందులో అన్ని విటమిన్లు కలిగి ఉంటుంది. కాబట్టి ఈ చేపను తింటే ఎంతో మేలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, కలకత్తాలో మరి తమిళనాడులో అన్ని రాష్ట్రాలలో చాలా మనం ఇక్కడ మేకలు ఎట్లా కోస్తామో అక్కడ చేపలు అట్లా కోస్తూ ఉన్నారు. మన చేపల ఎగుమతులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్తాయి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చేపలు తిని ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. మరి గీత మరియు చేనేత కార్మికులకు వచ్చినట్టు 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఎలాగ వస్తుందో మా ముదిరాజు మత్స్యకారులకు కూడా అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి, మా ముదిరాజు మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు కూడా ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి పెన్షన్ రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరి 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి. నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని తోపుడు బండిపై కూర్చోబెట్టుకొని తన గమ్యస్థానాన్ని చేర్చాడు ఓ పండ్ల వ్యాపారి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీర్కుల గ్రామానికి చెందిన మల్లయ్య అనే వృద్ధుడు తన గ్రామం నుండి సుల్తానాబాద్కు ఆటోలో వచ్చాడు. పెన్షన్ డబ్బులు డ్రా చేసుకోవడం కోసం బ్యాంకుకు వెళ్లేందుకు వచ్చాడు. కానీ ఆ వృద్ధుడు నడిచే స్థితిలో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అటుగా వెళ్తున్న పండ్ల వ్యాపారి యూసుఫ్ మల్లయ్యను చూసి జాలిపడ్డాడు. మల్లయ్యను తన తోపుడు బండిపై కూర్చోబెట్టుకొని బ్యాంకు వద్దకు తీసుకెళ్లాడు. తోపుడు బండిపై వృద్ధుడిని తీసుకెళ్తుంటే జనం ఆశ్చర్యంగా చూశారు. ఏది ఏమైనా పండ్ల వ్యాపారి ఓ వృద్ధుడికి సాయం చేయడంపై యూసుఫ్ను పలువురు అభినందించారు. పాపమని పెద్దమంది కదా, పాపమని నడవలేక ఆయన చూడలేక కూర్చొని పెట్టుకుని తెస్తున్నా. అంటే నువ్వేటు పండ్ల అమ్మడానికి పోతున్నా? పండ్ల మంది నువ్వు పోతున్నా అంటే చేత కాకుండా ఉంటే తీసుకెళ్తున్నా? అయితే నేను చేతనైతే లేదు, అందుకనే
కూర్చో బాబు అని తీసుకుపోతున్నా. ఇంటి బండి పోతుంది కదా, అందుకే అదే విధంగా పెద్ద మనిషి నడవస్తలేదు అని కూర్చోబెట్టుకొని పోతున్నా. ఎక్కడి నుంచి తీసుకుపోతున్నావు? మసీద్ కాంచి అటు దిగిన వల్ల ఇది కలిసింది. ఇది కలిస్తే చేత కాకపోతే కూర్చొని పెట్టుకున్నాడా?